ఆంధ్రదేశంలో కొంతకాలం క్రితం వరకు డొక్కా సీతమ్మ గారి పేరు తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆమె అన్నదానం ఖ్యాతి ఖండాంతరాల్లోనూ వ్యాప్తి. ఆమె గురించి ఈ కాలం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం సీతమ్మ గారి గురించి తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరంలో 1841లో జన్మించారు. ఆమె తండ్రి అనప్పిండి భవానీ శంకరుడు, తల్లి నర్సమ్మ. వీరి వంశం వారు ఇప్పటికీ లంకల గన్నవరంలో ఉన్నారు. సీతమ్మ బాల్యం నుంచి వితరణ స్వభావం కలది. పుట్టింటి వారు అంత సంపన్నులు కారు. సీతమ్మ గారు ఉన్నంతలోనే పేద సాధులకు అన్నం పెట్టేది, సాయం చేసేది. ఆమె భర్త డొక్కా జోగన్న గారు అత్తింటి వారు సంపన్నులు కావడంతో సీతమ్మ గారు భర్త అనుమతితో దాన ధర్మాలు చేస్తూ ఉండేది. అన్నదానం చేయడం అంటే ఆమెకు ఎక్కువ ప్రీతి. గొప్ప బీద జాతి మత కులభేదాలు లేకుండా ఏ వేళకు వచ్చి అన్నం అడిగినా లేదనకుండా విసుక్కోకుండా వాళ్ళకి ఆదరించి అన్నం పెట్టి కడుపు నింపి తృప్తిపరిచేది. ఈ విషయంలో భర్త కూడా ఆమెకు అన్ని విధాలా సాయపడుతూ ఉండేవాడు. సీతమ్మ గారి అన్నదానం గురించి అందరూ చెప్పుకునే కథలు గాథలు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో ఉన్నాయి. సంతానం లేని ఒక జిల్లా కలెక్టర్ సీతమ్మ గారి చేతి చలవ వల్లనే తనకు సంతానం కలిగిందని విశ్వసించేవాడు. దాత కరువు వచ్చినప్పుడు ఈ దంపతులు చేసిన అన్నదానం గురించి చాటు కవులు ఎన్నో విధాల ప్రశంసించారు. ఆ రోజుల్లో ఒకనాటి రాత్రి బాగా ముసురు పట్టి వర్షం కురుస్తోంది. దానికి తోడు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ఒక హరిచనుడు గోదావరి లంకలో చిక్కుకొని ఆకలితో అలమటిస్తూ కొంతెత్తి అమ్మా సీతమ్మ తల్లి, ఆకలితో ప్రాణం పోతోందమ్మా, అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా అని ఆక్రోశిస్తున్నాడట. ఎలాగో ఆ ఆక్రోశం సీతమ్మ గారి చెవుల పడింది. వెంటనే ఆమె బయలుదేరింది. ఆ వర్షంలో ఆ గోదావరిలో అన్నం కుండ నెత్తి మీద పెట్టుకొని భర్త సాయంతో ఆ లంకలోకి వెళ్లి ఆ హరిచనుడి అన్నం పెట్టి ఆకలి తీర్చి అతడికి వెంట పెట్టుకొని గోదావరి దాటింది. తన ఇంటికి తీసుకొని వచ్చి కాపాడింది. ఒకసారి ఒక దొంగ సీతమ్మ గారి ఇంటికి వచ్చి ఆమె పట్టు చీర దొంగిలించాడు. చుట్టుపక్కల వారు కనిపెట్టి దొంగని పట్టుకొని కట్టేసి కొట్టబోయారు. సీతమ్మ గారు వారిని వారించి ఆ దొంగల కట్లు విప్పించి వాడికి అన్నం పెట్టి ఆ పట్టు చీర తానే స్వయంగా దొంగకి ఇచ్చి పంపించిందట. మరోసారి సీతమ్మ గారు అంతర్వేది తీర్థానికి మేనాల్లో బయలుదేరి దారిలో పెళ్లివారి గుంపు ఒకటి ఎదురైంది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ సీతమ్మ గారు ఊళ్ళో లేదు, ఆమె ఉంటే మనల్ని ఇలా అభోచనంతో పంపించేదా అనుకుంటున్నారట. సీతమ్మ గారు ఆ మాటలు విని మేనా దిగి వారి సంగతి కనుక్కొని తాను వెనక్కి తిరిగి ఆ పెళ్లి వారిని వెంట పెట్టుకొని ఇల్లు చేరి అప్పటికప్పుడు అందరికీ వంట చేసి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. సీతమ్మ గారి అన్నదాన ప్రతిష్టను పరీక్షించడానికి ఒక రోజు రాత్రి పిఠాపురం రాజా గంగాధర్రావు తమ దివానుతో కూడా మారువేషాలతో వెళ్లి సీతమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద పడుకున్నారట. రాత్రి తలుపులు వేసుకోవడానికి వచ్చిన సీతమ్మ గారు అరుగుల మీద కొత్త వారిని చూసి లోపలికి వచ్చి భోజనం చేసి పడుకోండి అన్నది. వారిద్దరూ తమకు ఆరోగ్యం బాగాలేదని అన్నారట. పర్వాలేదు, మీకు పథ్యంగానే వండి పెడతానని వాళ్ళని లోపలికి తీసుకువచ్చి ఆ రాత్రి వేళ పథ్యం వంట చేసి పెట్టిందట సీతమ్మ గారు. సీతమ్మ గారి అన్నదాన ప్రసక్తి ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ గారికి తెలిసింది. ఆయన ఆమె అన్నదాతృత్వాన్ని ప్రశంసిస్తూ యోగ్యతా పత్రాన్ని పంపించారట. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో దర్బార్ హాల్లో సీతమ్మ గారి ఫోటో పెట్టేందుకు ఆదేశించారు. అలా ఆ ఫోటో కోసం ఒకే ఒక్కసారి కెమెరా ముందు కూర్చొని ఫోటో దిగారు సీతమ్మ గారు. సీతమ్మ వల్లే ఆదరించి అన్నం పెట్టే తల్లుల మూలంగానే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయింది.